హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్. చాలా ఈజీగా అండ్ టేస్టీగా 2 నిమిషాల్లోనే బనానా మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 అరటి పండ్లను తీసుకొని తొక్కను తీసి ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1 లేదా 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవచ్చు. పంచదార ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ తేనె కానీ లేదంటే 3 లేదా 4 ఖర్జూరాలని వేసుకోవచ్చు. తర్వాత 5 బాదం పప్పు, 7 లేదా 8 పిస్తాను వేసుకోవాలి. మీరు కావాలంటే 3 లేదా 4 జీడిపప్పునైనా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత 6 లేదా 7 ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లని పాలు వేసుకోవాలి. ఫస్ట్ 1/2 కప్పు పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మిగిలిన పాలని వేసుకోవాలి. అన్ని పాలు ఒకేసారి వేసి గ్రైండ్ చేస్తే మెత్తగా నలగవు. అందుకని 1/2 కప్పు పాలు వేసి గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన పాలన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్లోకి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా మిల్క్ షేక్ని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను సన్నగా కట్ చేసుకున్న బాదం, సన్నగా కట్ చేసుకున్న పిస్తాను వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. ఈ గ్లాస్కి బనానా స్లైసెస్ని పెట్టుకోవచ్చు. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ. ఈ సమ్మర్లో చల్లగా కూల్గా ఈ బనానా మిల్క్ షేక్ని తయారు చేసి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, 2 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.